నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు కురూపి రాజకుమార్తె. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు 3 కొడుకులు. వాళ్లకు యుక్త వయసు రాగానే రైతు, మీరు ఒక్కరొక్కరే దేశం మీదకు వెళ్ళి డబ్బు సంపాదించుకుని మీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళాడి తిరిగి రండి. నాకున్న ఆస్తి పంచుకుంటే మీకేమీ రాదు. ఆస్తి లేని మీకు పెళ్లి కోసం పిల్లల్ని ఎవరిస్తారు అన్నాడు. తండ్రి చెప్పిన ప్రకారం పెద్దవాడు మొట్టమొదట దేశాటనకు బయలుదేరాడు. తండ్రి వాడికి దారి ఖర్చులకు కొంత డబ్బిచ్చాడు. తల్లి వాడికి దారిలో తినటానికి ఆహారం మూట కట్టించింది. పెద్దవాడు ప్రయాణమై వెళుతూ ఉండగా దారిలో ఒక మనిషి కనిపించి తనతో జూదం ఆడమన్నాడు. దానికి వాడు జూదం ఆడి డబ్బు సంపాదిస్తే తాను బయలుదేరిన పని సగం పూర్తవుతుందని, డబ్బు సంపాదించుకున్నాక చక్కని కన్యను సులువుగా పెళ్ళాడవచ్చునని ఆశపడి ఆ జూదగాడితో ఆడడానికి ఒప్పుకున్నాడు. అయితే జూదంలో పెద్దవాడు తన దగ్గరున్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. చేసేది లేక వాడు ముందుకు సాగి వెళ్ళి మధ్యాహ్నం వేళకు ఒక చెరువుగట్టును చేరి అక్కడ భోజనం చేద్దామని కూర్చున్నాడు. పెద్దవాడు తన ఆహారం మూట విప్పుతూ ఉండగా ఎవరో ఒక స్త్రీ అతని దగ్గరికొచ్చి, ఆకలిగా ఉంది, నాకు కూడా కొంచెం తిండి పెడతావా అని అడిగింది. ఆమె చూడటానికి చాలా వికారంగా ఉన్నది. సరే కూర్చో అన్నాడు పెద్దవాడు. ఇద్దరూ కూర్చుని తిండి తినేటప్పుడు, నువ్వెవరు, ఏ పని మీద బయలుదేరావు, ఎక్కడికి పోతున్నావు అని ఆ స్త్రీ అడిగింది. నేను మంచి ధనవంతురాలైన కన్యను పెళ్ళాడాలని బయలుదేరాను, వేరే పని ఏమీ లేదు అన్నాడు పెద్దవాడు. నన్ను పెళ్ళాడతావా, నేనొక రాజకుమార్తెను అన్నదామె. దానికి వాడు ఆమె కేసి చూసి అసహ్యపడుతూ, ఇంత అనాకారంగా ఉన్నావు, నువ్వు ఏ దేశపు రాజకుమార్తెవు, నీ మాట నేను నమ్మను. నా భార్య అందంగా కూడా ఉండాలి, డబ్బు అందము ఉన్న కన్య ఎక్కడైనా ఉంటే చెప్పు అన్నాడు. ఈ దిక్కుగా బయలుదేరి వెళ్ళావంటే సూర్యాస్తమానం వేళకు ఒక పాత కోట వస్తుంది. దాని తలుపులు మూసి ఉంటాయి. బయట ఒక గంట ఉంటుంది. ఆ గంట కొట్టావంటే తలుపులు తెరుచుకుంటాయి. ఆ కోట లోపల అప్సరసల వంటి రాజకుమార్తెలు 2 ఉన్నారు. చేతనైతే వారిలో ఒకరిని పెళ్ళాడు అని చెప్పింది ఆ కురూపి మనిషి. పెద్దవాడికి ఆశ కలిగింది. వాడు వెంటనే బయలుదేరి చీకటి పడే వేళకు ఒక నిర్జనమైన కోటను చేరుకున్నాడు. దాని తలుపులు మూసి ఉన్నాయి. వాటిని ఎంతసేపు బాదినా ఎవ్వరూ పలకలేదు. కానీ ఆ పక్కనే ఉన్న గంట కొట్టగానే తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. పెద్దవాడు లోపలికి వెళ్ళాడు. లోపల కూడా నరసంచారం లేదు. కానీ ఒక విశాలమైన సావడిలో అనేక శిలాప్రతిమలు ఉన్నాయి. అవి స్త్రీలవి పురుషులవిను. వాటిని తయారు చేసిన వాడు అద్భుతమైన శిల్పి అయి ఉంటాడు అనుకున్నాడు పెద్దవాడు. వాడా బొమ్మలను చూస్తూ ఉండగా వెనక నుంచి, ఎవరు నువ్వు, ఏం కావాలి అన్న ప్రశ్న వినపడింది. పెద్దవాడు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూడటానికి మహా అందవికారంగా ఉన్న ఒక ముసలిదాన్ని చూశాడు. దాని చేతిలో ఒక బెత్తం ఉంది. అది నల్లని దుస్తులు ధరించి ఉన్నది. పెళ్ళాడే ఉద్దేశ్యంతో కన్యను వెతుక్కుంటూ చాలా దూరం నుంచి వస్తున్నాను. ఇక్కడ అందమైన కన్యలున్నట్టుగా విన్నాను అన్నాడు పెద్దవాడు. నీకు పెళ్ళయ్యేటట్టు నేను చూస్తాను. నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పు. సముద్రం కన్నా లోతైనదేది, ముళ్ళు కన్నా వాడి అయినదేది, ఆహారం కన్నా విలువైనదేది అన్నదా ముసలిది. ఆమె ఒక ప్రసిద్ధమైన మంత్రగత్తె. వాడికి ఆ ప్రశ్నలకు సమాధానం తోచక ఏమీ చెప్పలేదు. ముసలిది ముందుకు వచ్చి వాణ్ణి తన బెత్తంతో తాకింది. వెంటనే వాడు శిలగా మారిపోయాడు. పెద్దవాడు బయలుదేరి వెళ్ళిన కొన్ని రోజులకు రెండోవాడు బయలుదేరాడు. వాడికి కూడా జూదగాడు తగిలి
తనతోటి జూదం ఆడమన్నాడు. దానికి రెండోవాడు, నాకు జూదం ఆడటం రాదు, కావలిస్తే నా దగ్గరున్న డబ్బులో సగం ఇస్తాను తీసుకో, నా దారిని నేను పోతాను అన్నాడు. జూదగాడు రెండోవాడి దగ్గర డబ్బులు సగం తీసుకుని, విజయీభవ, మరిచిపోకు, ఆహారం కన్నా విలువైనది ఆశీర్వాదం అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికల్లా రెండోవాడు చెరువుగట్టును చేరి తన ఆహారం మూట విప్పాడు. ఎక్కడి నుంచో ఒక అందవికారమైన స్త్రీ వచ్చి, నాకు కూడా కొంచెం తిండి పెడతావా, ఆకలిగా ఉన్నది అన్నది. కావలిస్తే తిను, అభ్యంతరం లేదు అన్నాడు రెండోవాడు. ఆ స్త్రీ రెండోవాణ్ణి కూడా పెద్దవాణ్ణి ప్రశ్నించినట్టే ప్రశ్నించింది, ఏ పని మీద బయలుదేరావు అని. నేను డబ్బు సంపాదించడానికి, మంచి కన్యను పెళ్ళాడటానికి బయలుదేరిపోతున్నాను అన్నాడు రెండోవాడు. నన్ను పెళ్ళాడతావా, నేనొక రాజకుమార్తెను అన్నదామె. రాజకుమార్తెవైతే మాత్రం నీ వంటి కురూపిని ఎందుకు పెళ్ళాడతాను అన్నాడు రెండోవాడు. అలా అయితే నీకు అప్సరసల్లాంటి కన్యలున్న చోటు చెబుతాను, చేతనైతే వారిలో ఒకరిని పెళ్ళాడు అంటూ ఆమె పెద్దవాడికి చెప్పినట్టే మంత్రగత్తె ఉండే కోట గురించి రెండోవాడికి కూడా చెప్పింది. వాడు కూడా ఆ చోటు చేరుకుని గంట కొట్టి లోపలికి ప్రవేశించి అక్కడ విగ్రహాలను చూస్తూ అందులో ఒకటి తన అన్నలాగా ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ సమయంలో మంత్రగత్తె వచ్చి తన ప్రశ్నలు వేసింది. వాటిలో ఆహారం కన్నా విలువైనది ఏది అన్న ప్రశ్నకు సమాధానం తెలుసును అనిపించింది, కానీ కంగారులో అదేమిటో వాడికి జ్ఞాపకం రాలేదు. మంత్రగత్తె బెత్తం తీసుకుని తనని సమీపించేటప్పుడు వాడికి జరగనున్నది తెలిసి పరిగెత్తబోయాడు. ఇంతలోనే మంత్రగత్తె బెత్తం వాణ్ణి తాకి శిలగా చేసేసింది. రెండోవాడు బయలుదేరిన కొద్ది మాసాలకు మూడోవాడు కూడా ఇంటి నుంచి బయలుదేరాడు. వాడికి కూడా దారిలో జూదగాడు ఎదురై తనతో జూదమాడమన్నాడు. దానికి, అన్నా, నేను చాలా డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో ఇంటి నుంచి బయలుదేరాను. నా దగ్గర ఉన్న కొద్ది డబ్బుకే ఆశపడి జూదం ఆడతానంటున్నావు, అందుచేత ఈ డబ్బంతా నువ్వే తీసుకుని సుఖపడు అంటూ మూడోవాడు తన డబ్బు సంచిని ఆ జూదరికి ఇచ్చేశాడు. విజయీభవ, తమ్ముడు, గుర్తుంచుకో, ఆహారం కన్నా విలువైనది ఆశీర్వచనం అని జూదరి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికల్లా మూడోవాడు చెరువుగట్టు చేరుకుని తన ఆహారం మూట విప్పాడు. ఎక్కడి నుంచో ఒక అనాకారి స్త్రీ వచ్చి, ఆకలిగా ఉన్నది, నన్ను కూడా తిననిస్తావా అని అన్నది. తప్పకుండా తిను, ఆకలి ముళ్ళు కన్నా వాడి అయినది అన్నాడు మూడోవాడు. ఆమె మిగతా ఇద్దరినీ అడిగినట్టే మూడోవాణ్ణి కూడా ఏ పని మీద బయలుదేరావని అడిగింది. మా బతుకులు మమ్మల్ని చూసుకోమని, మా పెళ్ళిళ్ళు మమ్మల్ని చేసుకోమని మా నాన్న అన్నదమ్ములను ముగ్గురిని ఇంటి నుంచి పంపేశాడు. మా అన్నలు ఈ పాటికి ఆ పని చేసే ఉంటారు, ఇక నా వంతు వచ్చింది అన్నాడు మూడోవాడు. నన్ను పెళ్ళాడరాదా, నేను రాజకుమార్తెను అన్నదా మనిషి. ఒక రాజకుమార్తె నన్ను పెళ్ళాడతానంటే నేను కాదంటానా? తప్పకుండా పెళ్ళాడతాను, నన్ను మీ ఇంటికి తీసుకుపో, మీ వాళ్లతో మాట్లాడతాను అన్నాడు మూడోవాడు. మా వాళ్ళు ప్రస్తుతం ఒక పాడుపడిన కోటలో ఉన్నారు. నువ్వు అక్కడికి ముందుగా వెళ్ళి వాళ్లను ఆ కోటలో నుంచి బయటకు తీసుకురా, నేను కూడా అక్కడికి తర్వాత చేరతాను. ఆమె మంత్రగత్తె ఉండే కోటను గురించి వివరంగా చెప్పింది. మూడోవాడు అక్కడి నుంచి బయలుదేరాడు. మరిచిపోకు, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, ప్రేమ సముద్రం కన్నా లోతైనది అంటూ ఆ అనాకారి మనిషి ఎటో వెళ్ళిపోయింది. మూడోవాడు కోటను చేరుకుని గంట కొట్టి కోటలో ప్రవేశించి లోపల ఉన్న విగ్రహాలలో తన అన్నలిద్దరినీ గుర్తించి చాలా బాధపడ్డాడు. ఇంతలో మంత్రగత్తె వచ్చి, ఎవరు నువ్వు, ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగింది. పెళ్లి పని మీద వచ్చాను అన్నాడు మూడోవాడు. నీకు నేను పెళ్లి చేస్తాను, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అని 3 ప్రశ్నలు వేసింది మంత్రగత్తె. సముద్రం కన్నా లోతైనది ప్రేమ, ముళ్ళు కన్నా వాడి అయినది ఆకలి,
ఆహారం కన్నా విలువైనది ఆశీర్వాదం అన్నాడు మూడోవాడు. భేష్, అలా అయితే నన్ను పెళ్ళాడు అన్నది ముసలి మంత్రగత్తె. తప్పక పెళ్ళాడుతాను, అగ్నిసాక్షిగా పెళ్ళాడుతాను, దానికి ఏర్పాటు చెయ్యి అన్నాడు మూడోవాడు. వెంటనే ముసలిది నేల మీద మంత్రదండంతో కొట్టేసరికి అగ్ని పుట్టింది. మూడోవాడు, నీ చెయ్యిలాతే మనం అగ్ని చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి అంటూ తన ఎడమ చేత్తో ఆమె కుడి చేతిని అందుకున్నట్టుగా నటించి ఆమె చేతిలో బెత్తాన్ని లాగేసి దాన్ని 2 ముక్కలుగా విరిచి మంటలో వేశాడు. మరుక్షణమే మంత్రగత్తె పెద్ద కేక పెట్టి విరుచుకు పడిపోయింది. ఆమె ప్రాణాలు విడుస్తూ ఉండగానే అక్కడున్న శిలాప్రతిమలన్నీ మనుష్యులుగా మారాయి. అదే క్షణంలో ఒక గొప్ప సౌందర్యవతి లోపలికి వచ్చింది. ఆమె తన తల్లిదండ్రులను 2 అక్కలను కలుసుకుని కౌగిలించుకున్నది. అందరూ ఆనంద భాష్పాలు రాల్చారు. ఈ లోపల మూడోవాడు తన అన్నలను కూడా కలుసుకున్నాడు. లోపలికి వచ్చిన సుందరి తన వాళ్లను మూడోవాడి దగ్గరకు తీసుకువచ్చి, ఇతనే మనందరినీ కాపాడినవాడు, నేను ఇతన్నే పెళ్ళాడబోతున్నాను అన్నది. మూడోవాడు కంగారు పడి, లేదు లేదు, నేను ఒక రాజకుమార్తెకు పెళ్ళాడతానని మాట ఇచ్చాను, ఆమె నన్ను ప్రేమించింది అన్నాడు. ఆ సుందరి అతని మాటలకు నవ్వి, ఆమె చాలా అనాకారి, ఆమెనెందుకు పెళ్ళాడతావు, నన్ను పెళ్ళాడు అన్నది. నీకు కృతజ్ఞత అయినా లేదా? ఆమె దయ వల్లనే మీరంతా తిరిగి మనుష్యులయ్యారు, నా అన్నలిద్దరూ నాకు దక్కారు అన్నాడు మూడోవాడు. దానికామె, నేనే కురూపిని, ఆ మంత్రగత్తె నా వారినందరినీ శిలలుగా మార్చేసింది, నేను అదృష్టవశాన శిలగా కాకుండా తప్పించుకున్నాను, దూరంగా ఉండిపోయిన నన్ను ఆ దుర్మార్గురాలు అనాకారిగా మాత్రం చేయగలిగింది అన్నది. ఆమె తండ్రి అక్కడికి సమీపంలో ఉన్న నగరానికి రాజు. ఆయన రైతు కొడుకులను 3 తన నగరానికి తీసుకుపోయి తన 3 కుమార్తెలను ఆ 3 అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేశాడు. అంతా సుఖంగా ఉన్నారు. ఇక్కడితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.